गुरुदत्तात्रेय नमः। शिवाय गुरुवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। जय गुरुदत्तात्रेय नमः। मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो नमः नमः। ఓం గంగణపతే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క లగ్నాలు వాటి లక్షణాలు అంతా కూడా తెచ్చుకునే ఎపిసోడ్లో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి ఇటువంటి లగ్నాలు పుట్టిన వాళ్ళకంతా కూడా తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే మకర లగ్న జాతకులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అయ్యా అంటే ప్రధానంగా వీళ్ళు కీర్తివంతులు, గుణవంతులు, శ్రీమంతులుగా పుడతారు. కష్టంతో కూడిన సంపాదన ఉంటుంది. వీళ్ళకంతా కూడా నల్లని శరీరంతో, నల్లని శరీర ఆకృతితోటి చామంచాయిగా పుడుతూ ఉంటారు మకర లగ్న జాతకులు. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క విదేశీయానం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క తామస గుణంతో ఉంటారు కావున వీళ్ళకి కోపం అధికంగా ఉంటుంది. ఈ యొక్క ముక్కోపిగా ఉంటారు. వీళ్ళంతా కూడా ప్రతి విషయంలో కూడా మాట పట్టింపు అనేది ఉంటుంది కావున వీళ్ళకి ప్రధానంగా శనీశ్వర దోషం అనేది ఉంటుంది కావున శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి నల్లనమల దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ దేవాలయంలో కూష్మాండ దానాన్ని చేసుకోండి. ఈ యొక్క కాలభైరవ దేవాలయంలో ప్రధానంగా గంధోతకంతో, భస్మోతకంతో అభిషేకం చేసుకోవడం వల్ల, నల్లటి వస్త్రాన్ని అంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల కష్టాల నుంచి బయటపడి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటారు కాలభైరవ దేవాలయంలో కష్టాల నుంచి బయటపడతారు. నిత్యం కూడా గోమాత సేవని ఆచరణ చేసుకోండి. తద్వారా మీరు కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీ యోగము, అష్టైశ్వర ప్రాప్తి, వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. విద్యావంతులు, కీర్తివంతులు, గుణవంతులుగా ఉంటారు. గవర్నమెంట్ కాంట్రాక్ట్లో మంచి ఉద్యోగాల్లో ఉంటారు. ఈ యొక్క ప్రైవేట్ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి ఉద్యోగాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. విద్యావంతులు, కీర్తివంతులుగా ఉంటారు కావున వ్యక్తిగత జాతకాలే ప్రధానంగా ఉంటాయి. మీ జాతకాన్ని చూసుకుని పరిహారం చేయించుకుంటే కనుక మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జయ గురు దత్తాత్రేయాయ నమః నామాన్ని జపం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లంతా కూడా దానంగా చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున శుక్రుడి ప్రీతికరంగా ఉంటుంది కావున నవగ్రహ స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోండి. ఎవరైతే మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారో కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీరు ఈ కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే అనాథాశ్రమంలో కానీ దేవాలయంలో కానీ అన్నదానం చేసుకుంటూ ఉంటారో కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుంది. దైవ కృప లభిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ, శివాయ గురువే నమః, జయ గురు దత్తాత్రేయ నమః నామాన్నంతా కూడా జపం చేసుకుని పని మీద బయటకు వెళ్ళండి. మీకు మంచి జరుగుతుంది. ఈ యొక్క మకర లగ్న జాతకులు ప్రధానంగా ఈ యొక్క వజ్రాన్ని ధరించడం వల్ల కానీ నీలాన్ని ధరించడం వల్ల కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వ్యక్తికి జాతకం అంతా కూడా చూసుకొని మీకు రత్నాల ధారణ చేసుకోవడం వల్ల కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిహారం అనేది చేయించుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు కష్టాల నుంచి బయటపడడానికి అమ్మవారి ఆరాధన శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిహారం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను కానీ వినడం వల్ల మీకు మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ కళ్యాణ కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ, శివాయ గురవే నమః నామాన్ని జపం చేసుకోండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. ఓం శరవణ భవాయ నమః ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా కష్టాల నుంచి బయటపడడానికి మీకు ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తికి జాతకానమే ప్రధానంగా ఉంటుంది కావున మీరు ఈ యొక్క సాధారణమైన జీవితం జీవించి ఈ యొక్క భోగభాగ్యమైన జీవితం జీవించడానికి శుక్రుడు కారకుడు అవుతాడు కావున శుక్రుడంతా కూడా మీకు యోగకారకుడు కావున ప్రధానంగా ఈ యొక్క మకర లగ్న జాతకుడు బొబ్బర్లు దానం చేసుకోవాలి. అట్టి పనులంతా కూడా దేవాలయంలో మంగళవారం పూట, శుక్రవారం పూట, గురువారం పూట దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి మీకు వ్యక్తిగత జాతకంలో ఉన్న వ్యాపార దోషం కానీ ఎటువంటి దోషాలు కానీ పోయినప్పటికీ కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది.
ఈ యొక్క ఆనందమైన జీవితం జీవిస్తూ ఉంటారు. మీరు ప్రధానంగా ఈ యొక్క మంచి గుణవంతులుగా ఉంటారు కావున, విద్యావంతులుగా ఉంటారు కావున వ్యక్తిగత జాతకం అంతా కూడా చూసుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. శ్రీమాత్రే నమః నామాన్నంతా కూడా జపం చేసుకోవడం వల్ల, ఈ యొక్క పరిహారాదుల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున కాలభైరవ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా తెల్ల గుమ్మడికాయని దానంగా ఇవ్వండి, తద్వారా మంచి జరుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. శనీశ్వర దోష నివారణార్థం వీళ్ళంతా కూడా నల్లనములని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున రాహుకి దోషాలు ఏమన్నా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి, మీకు మంచి జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది. కావున మీ జాతకరిచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి, చండీ హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ హోమము, కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి, వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు. కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంత యోగంలో పుడతారు. కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహారాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా 108 సార్లు జపం చేసుకుని బయటికి వెళ్ళండి, మాకు మంచి జరుగుతూ ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్నంతా కూడా జపం చేసుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః. స్మరణ మాత్రేణ సంతుష్టాయ జయ గురు దత్తాత్రేయాయ నమః. ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పరిహారాలంతా కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠనం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం అంతా కూడా మే 15వ తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకంతా కూడా లభిస్తుంది. కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోగకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది. కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పేదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి. దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి, తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః.